హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అయితే అక్రమ ఆస్తుల నేపథ్యంలో విచారణకు నిన్న నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సో అక్కడ కార్యకర్తలు చాలామంది వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి వరకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సో కోర్టులో కూడా ఏదో విధ్వంసం జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఆయన బలగం చూపించుకోవాలనుకోవడంలో తప్పులేదు. ఓకే, నేను సపోర్ట్ చేస్తా దానికి. వై? బికాజ్ అది ఆయన ఇష్టం. నాకు కూడా 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక 500 మంది జనాల్ని నాతో తిప్పుకొని ఇక్కడి నుంచి కుక్కడపల్లి దాకా వెళ్ళి అటు నుంచి ఇటు రావాలనిపిస్తుంది. 10 కోట్లు ఉంటే ఊరికే తిప్పుకోవడం, లేదా మన ఊరు వెళ్ళి ఒక 60 మంది వీళ్ళని గన్ బ్యాండ్లను పెట్టుకొని 100 మంది వాళ్ళని బౌన్సర్లను పెట్టుకొని ఇట్లా మన ఊర్లో దిగితే ఎలా ఉంటుంది? ఒక 60 నల్ల కార్లు. ఇదేంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడెవడు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే అట్లా చూపించుకోవాలా ఇష్టం ఉంటుంది చాలా మందికి. చెప్తున్నా, రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఎప్పుడు ఎంట జనాలు ఉంటే అదొక తృప్తి. ఎవడు లేకపోతే వాడు అంటే నేను ఒంటరి అయిపోయినేమో అని ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ రాకుండా ఎప్పుడు ఒక 100 మందిని తిప్పుకుంటా ఉంటారు అనమాట. వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తారు, అన్నతో తిరిగితే ఏదో కొనిస్తాడని. అది వాళ్ళ ఆనందం. సో ఇట్లా ఉన్నప్పుడు జగన్ కూడా ఆ కోరిక ఉండడంలో తప్పు లేదు. హ్యాపీగా హైదరాబాద్ వచ్చాడు ఆఫ్టర్ లాంగ్ టైం. ఒకప్పుడు వైసీపీ ఇక్కడ కూడా పోటీ చేసింది కదా. అప్పుడు కూడా కొద్దిగా గొప్ప అభిమానులు ఉండరా? మరి అసలు ఎవడూ లేకుండా అయితే ఉండరుగా. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ గారి అభిమానులకైనా జగన్ ని చూడాలంటే ఇష్టమే కదా. మొన్నటి వరకు షర్మిల ఉంది కదా. అంతే, అట్లా ఉంటారు. వాళ్ళందరికీ ఒక ఉత్సాహం, అన్న వస్తుండు సరే చాలా రోజులు అయిపోయింది చూద్దామని. ఈయన కూడా ఏం చేస్తాడు, అన్నకు అరేంజ్మెంట్ చేయండి, ఎక్కడ తిరుగుతాడో ఇట్లా ఈ రూట్ లో కోర్టుకు వస్తాడు, ఈ రూట్ లో కోర్టు నుంచి వెళ్తాడు, ఈ రూట్ లో అట్లా లోటస్ పాండ్కి వెళ్తాడు, అక్కడ ఉంటాడు, ఆ రూట్ లో అట్ట ఇటు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ రూట్లు వీళ్ళకి రూట్ మ్యాప్ ఫోకసింగ్. అన్న ఎట్లా వస్తుండు, ఎక్కడెక్కడ కూడలిలు సిగ్నల్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి ఇవి ఉంటాయి, ఇవన్నీ చోట్ల ఆయన రౌండ్లు ఇవి అన్నీ వేయాలి. పోస్టర్స్ లో కూడా ఏదైనా అన్నని ఇంప్రెస్ చేసేవాడు, అటు తిరిగి అనేలాగా. ఈయన కూడా ఏం చేస్తాడు, పోనీ కార్లో కూర్చొని వస్తున్నావా అంటే అది కూడా కాదు. నువ్వు సైడ్ నిలబడి అందరికి టిట్ అనుకుంటూ వెళ్ళాలి, అందరిని టిట్ అనుకుంటూ రావాలి. ఇదొక ఉత్సాహం. సరే పోనీలే, అది నీ ఇష్టం, నీ పర్సనల్, నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు కాబట్టి నీ పర్సనల్, దాన్ని మనం ఏం అనలేం. అలాగే వచ్చాడబ్బా. ఇక్కడ వచ్చినందుకు ప్రాబ్లం కాదు, జగన్ రావడం అది ఆయన ఇష్టం. పాపం కోర్టు కేసు ఉంది కాబట్టి వచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటి, నువ్వు వచ్చిన టెరిటరీలో నువ్వు చేసిన ఈ హంగామా అక్కడ ప్రాబ్లం వచ్చింది. కోర్టు డేట్ అనేది చాలా మందికి కీలకం. అంటే అందరు నేరస్తులనో ఖైదీలనో కాదు, లైక్ కేసులో ఉన్న వాళ్ళు, ఓకేనా, కేసులో ఉన్న వాళ్ళకి కోర్టులో ఒక డేట్ ఉంటుంది, పేసీకి అటెండ్ అవ్వాలి. నువ్వు 2-3 పేసీలకు అటెండ్ అవ్వట్లేదు, నీ తరఫున అడ్వకేట్ కూడా లేడు అంటే నీకు NBW పడిపోతుంది, నువ్వు రావట్లేదు కాబట్టి. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్, ఆ రోజు ఆర్గ్యుమెంట్లు ఉంటాయి, రావాలి, లేదా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అవతలోడు వస్తాడు, నువ్వు రావు, వాడికి అడ్వాంటేజ్ నీ డిసడ్వాంటేజ్. క్రాస్ ఆర్గ్యుమెంట్ జడ్జిమెంటే ఉంటుందో ఈ రోజు, నువ్వు రావు. ఏంటి వాళ్ళకు రావద్దని వాళ్ళు అనుకోరు పాపం, వాళ్ళు కూడా రావాలనే ఉంటది. పొద్దున 10:30కి కోర్టు స్టార్ట్ అయితే 11:30కి చాలా కీలకమైన టైం అది. గబ చదివేస్తా ఉంటారు పేర్లు. నువ్వు రాకపోతే యాబ్సెంట్ పడిపోతుంది, అక్యూజ్డ్ కాల్డ్ యాబ్సెంట్ అని అందులో పడిపోతుంది యాప్ లో. నువ్వు తర్వాత వచ్చినా వేస్టే. అండ్ సమ్ టైమ్స్ కొంతమందికి NBW పడవచ్చు, సమ్ టైమ్స్ కొంతమందికి ఇంకేదైనా పడవచ్చు, చెప్పలేం. అండ్ కేసులు తారుమారయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి టైంలో ఆ రోజు కోర్టుకి ఒక 10,000 మందో ఎంతమందో రావాల్సి ఉంటే అందులో 2,000 చిల్లర మంది కోర్టు దాకా వచ్చి కూడా కోర్టులోకి వెళ్ళాల. ఎందుకు? అక్కడ నువ్వు చేసే రచ్చకి, ట్రాఫిక్ జాముకి, నేను చాలా కాన్ఫిడెంట్గా 1/2 అవర్లో కోర్టులో ఉంటాను, ఆ రూట్లో వచ్చినోడు కాస్త 1:30కి వెళ్ళాడు. అర్థమైందా? అన్ఎక్స్పెక్టెడ్. నువ్వు కూడా కోర్టుకే వచ్చు, నీది ఒక కేసే 4th ఫ్లోర్లో, కానీ పాపం అన్ని ఫ్లోర్లలో ఎంతమందికి ఎన్ని కేసులు ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మెట్లెక్కి కూడా పైకి వెళ్ళడానికి కూడా కొంతమందికి చాలా టైం పట్టింది.
ఎందుకంటే లిఫ్ట్లో అడ్వకేట్లు జడ్జిలు వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదు. వీళ్ళు మెట్లే ఎక్కాలి, అది 4 అంతస్తుల భవనం. అండ్ మోస్ట్లీ ఫస్ట్ అవర్లో చాలా మంది రాలా. అండ్ ఇంకొంతమందికి పరోక్షంగా నీకు తెలియకుండానే నీ అకౌంట్లో 5,000 10,000 మాయమైపోయాయి వితౌట్ యువర్ ప్రిపరేషన్. ఎందుకు? సార్ ఇక్కడ ఉన్నాను సార్, ఇరిగిపోయాను సార్, ప్లీజ్ సార్ నా తరఫు. సరే బాబు నేను తీసుకుంటా డేట్ అంటాడు అడ్వకేట్. ఒక 5 కొట్టు అంటాడు, ఓ 10 కొట్టు అంటాడు. నువ్వు కోర్టుకు రావాలనుకొని కూడా నీ ప్రిపరేషన్ లేకుండా, నీ మైండ్లో లేకుండా అప్పటికప్పుడు 10,000 పోతుంది. బాధే కదబ్బా. నువ్వు ఏదో 5,000కి నువ్వు క్రాక్స్ కొందాం అనుకున్నావు అనుకో, యూఆర్ ప్రిపేర్డ్, యూఆర్ నాట్ ప్రిపేర్డ్, నువ్వు 5,000 ఊరికే పోయింది, అదొక బాధ. ఇట్లా 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 చాలా మంది, ఒక 2,300 మంది సఫర్ అయ్యారు నీ తిట్టి వచ్చినందుకు. తప్పు కదా. కోర్టు అనే టెరిటరీ ఎందుకంటే నాంపల్లి కోర్టు ఎక్కడుంది? రైల్వే స్టేషన్ వెనకాల. ఈ పక్కన ఏక్ మినార్ మసీద్, అక్కడికి అందరూ ఆఫీస్ ఫర్నిచర్లు సెకండ్ హ్యాండ్లో కొనడానికి వస్తారు. అవి తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద DCMలు వస్తాయి. వాటి వల్ల ట్రాఫిక్లు జామ్ అవుతాయి. రోడ్డు చిన్నది, తిరిగేమేమో పెద్ద 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 వెహికల్స్, అన్ని గూడ్స్ వెహికల్స్. అందరు వాళ్ళకు కూడా అలవాటు కాబట్టి స్లోగా వెళ్తారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదా? పెట్టినా కూడా రాలేవు. నువ్వు ఎందుకు వచ్చావు అంతమంది? ఎందుకు ఆ సంతంతా? ఎక్కడి నుంచి వచ్చిందా మంద? ఏ నుంచి? ఎక్కడెక్కడ దేశంలో ఎక్కడెక్కడ లేని అసలు వాళ్ళు. ఈ దేశపోల్లో పక్క దశలు, ఈ గ్రహాంతర వాసులో ఇంకెవరో కూడా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వచ్చారు, కోర్టు చుట్టూ తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళే వరకు ఉన్నారు. మరి అంతా నీ కోసం వచ్చిన వాళ్ళు నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు లేరే? అంతవరకు నీ ప్రదర్శన ఇచ్చేసి వాళ్ళు 2 hours డ్యూటీయో 3 hours చొప్పున పార్ట్ టైం పిలిచినట్టు వచ్చారు వాళ్ళు. ఫుల్ టైం రాలా, పార్ట్ టైంకి వచ్చి. అంటే ఫుల్ టైం అయితే లంచ్ కూడా పెట్టాలి. బిఫోర్ లంచ్ తరిమేసావు అందరినీ, అయిపోయింది, పోయారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. తర్వాత ఎవరు లేరు. అది నీ ఇష్టం లే, యువర్ విష్. నువ్వు పెట్టుకోవడం నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నీ వల్ల కోర్టు దగ్గర జరిగిన డిస్టర్బెన్స్ చాలా ఇది. ఎందుకంటే ఆ రోజు అందరికీ కీలకమే. ఒకవేళ అదే రోజు నీ వల్ల ఇబ్బంది పడి ఆడి కేసు తారుమారు అయితే ఎంతమంది ఒకవేళ సూసైడ్లు చేసుకుంటారు? ఇక్కడ దాకా వచ్చి కూడా అయ్యింది, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, గెలిచేయమనుకున్న కేసు ఇట్లా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని ఇందులో దూకే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు మనుషుల్ని చంపాలనుకుంటే కారు కిందే తొక్కాల్సిన అవసరం లేదు, ఇట్లా పరోక్షంగా కూడా చంపవచ్చు. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందంటే. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. మరి ఇది నువ్వు వచ్చి ఎంతమంది డేట్లు ఆపావో తెలుసా? కోర్టు మార్నింగ్ 10-10:30 టైంలో చాలా క్రిటికల్. నువ్వు ఇట్లాంటి వాళ్ళని యాక్చువల్గా చెప్పాలంటే సాయంత్రాలు 4 తర్వాత పిలుచుకోవాలి. అప్పుడు అయితే పని అయిపోతుంది. నీకోసం వేచి ఉండే వాళ్ళు ఉండరు, నువ్వు చేతులు ఊపిన చూసేవాడు కూడా ఉండడు, ఎవడి ట్రాఫిక్ పనిలో వాడు ఉంటాడు. పొద్దున్నే రచ్చ చేయొద్దు. అంటే ఇదే విషయంలో వాళ్ళు షెడ్యూల్ ఒకటి ఇచ్చుకుంటారు కదా, ఇచ్చుకున్నప్పుడు ఏమైందంటే కోర్టుకి టైం ఇచ్చిన జగన్ అని బాగా ట్రోల్ అవుతుంది. అసలు ఏందంటారు అది? అంటే ఇప్పుడు 11 నుంచి 12 వరకు కోర్టు అని ఆ షెడ్యూల్లో ఉందన్నమాట. అసలు ఎందుకు అలా పెట్టారు? అంటే కోర్టుకు కూడా టైం ఇస్తారా? కోర్టుకు టైం కాదమ్మా, అడ్వకేట్కి కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. ఆయన బెంచ్ మీద పెడితేనే పిలుపుకి వస్తుంది అది. ఓకే, ఫైల్ బెంచ్ మీద పెట్టాలి. నేను ఫైల్ బెంచ్ మీద పెట్టకపోతే నేను ఎవడు పిలవడు. ఓకే, నేను పెట్టాలి. ఫస్ట్ నీ రెగ్యులర్ పిలుపులు ఉంటాయి. నీ రెగ్యులర్ పిలుపులు ఉన్నప్పుడు నీకు కాజ్ లిస్ట్ వస్తుంది. ఇది ఊరికే కాదు, ఆ రోజు నీకు ఫస్ట్ నేను చెప్తా, ఈ కోర్ట్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఓకేనా? దాంట్లో కాజ్ లిస్ట్, ఈ రోజు ఎంతమంది అటెండ్ అవ్వాలి అనేది ఉంటది. ఆ అంతమందిలో నీ పేరు ఎప్పుడు ఉంటుందో అక్కడ నెంబర్ దొరుకుతుంది. నీ నెంబర్ 80 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10:30కి స్టార్ట్ అయ్యి ఒకరినొకరు పిలుస్తారు. 1 minute-కి 5 చొప్పున అట్లా తీసుకున్నా ఓకే. మోస్ట్లీ 11 to 12 మధ్యలో నన్ను పిలుస్తారని నీకు ఒక ఐడియా ఉంటుంది. అడ్వకేట్కి నీకు కూడా ఉంటుంది. ఓకే, యాప్ నువ్వు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నీకు కూడా ఉంటుంది. సో ఆ టైంలోనే నీకు పిలిపి వస్తుందని నీకు తెలుసు. దాన్ని వీళ్ళు అలా ప్రదర్శించుకున్నారు. ఏం లేదు, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. దాన్ని అలా చెప్పుకున్నారు. నేను 11 to 12 కోర్టుకి వెళ్ళాలి అంటే కోర్టుకి టైం ఇచ్చిన జగన్ అని అంటున్నారు. ఎప్పుడు పిలుస్తారో అన్ని మనకి యాప్లో వచ్చేస్తాయి, తెలిసిపోతుంది ముందే. అట్లా. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.